హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఏపీ ఈసెట్ 2025 ఎగ్జామ్ ఎవరైతే రాశారో సో ప్రతి ఒక్కరికైతే వీడియో స్టార్టింగ్లోనే అయితే చెప్తున్నా. సో గైస్, మీరు ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? సో చాలా అంటే చాలా మనకు ఈసెట్ రాసి కూడా జేఎన్టీయూ కాలేజెస్లో అండ్ అఫిలియేటెడ్ కాలేజ్ చాలా ఉన్నాయన్నమాట. సో చాలా కాలేజెస్ అయితే ఉన్నాయి, కానీ మీరైతే మంచి కాలేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా మీకు కనుక గైడెన్స్ కావాలంటే మాత్రం కింద టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే పెట్టాను. ప్లస్ అక్కడ జాయిన్ అయిపోయి మన టెలిగ్రామ్ గ్రూప్లో నన్ను కాంటాక్ట్ అవ్వండి. సో మీరు ఏ కాలేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో తెలుసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆ కాలేజ్ గురించి. సో తర్వాత మీరైతే ముందడిగేయండి, ఎందుకంటే ఫ్యూచర్ మళ్ళీ స్పాయిల్ అవుతుంది చెప్తున్నా. సో ఏ కాలేజ్ అంటే ఆ కాలేజ్ జాయిన్ అయితే లాస్ట్ ఇయర్ కూడా మన సబ్స్క్రైబర్స్ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశారు. వన్స్ ఎంటర్ అయిన తర్వాత మీకు మళ్ళీ కౌన్సిలింగ్లో చెప్తున్నా కదా, సో కాలేజ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఛాన్స్ ఉండదు, అందుకే ముందుగానే చెప్తున్నా. సో ఇకపోతే గైస్, ఇవాళ మన వీడియో ఏంటంటే ఏపీ ఈసెట్ 2025 రిజల్ట్స్ అనేటివి ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే కొంతమంది స్టూడెంట్స్ అయితే అడిగారనమాట. సో దానికి సంబంధించి ఎక్స్పెక్టెడ్ డేట్స్ సంబంధించి ఒక చిన్న అప్డేట్ అనేది రావడం జరిగింది. సో ఆ అప్డేట్ ఏంటో ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్తాను. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నువ్వు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కొద్దిగా సపోర్ట్ అయితే ఇచ్చి వెంటనే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గైస్, మనకు రీసెంట్గా చూసుకున్నట్లయితే ఈసెట్ ఎగ్జామ్ అనేది కంప్లీట్ అయింది. సో దాంతో పాటుగా చూసుకున్నట్లయితే కీ అబ్జెక్షన్స్ అనేవి కూడా రిలీజ్ అయితే చేసేశారు. సో అందులో నేను ఆల్రెడీ చెప్పా కదా, సో ఆల్రెడీ మనకు 5 to 6 మార్క్స్ అనేటివి మనకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది. సో మీకు రిజల్ట్స్ వచ్చిన తర్వాత అయితే తెలుస్తుంది. ఇకపోతే గైస్, మీకు చెక్ చేసుకుంటారు కదా, సో చెక్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా ఇంకా చెక్ చేసుకోకుండా వెంటనే వెళ్ళి చెక్ చేసుకోండి. సో చెక్ చేసుకున్న వాళ్ళు మీరు ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఎన్ని వచ్చాయి మార్క్స్ అనేవి ఒకసారి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇకపోతే గైస్, రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయన్న విషయానికి వస్తే మనకు అప్రాక్సిమేట్గా చూసుకున్నట్లయితే 2.5 వీక్ లేదా 3 వీక్స్ అయితే తీసుకుంటారనమాట. సో మనకు మ్యాక్సిమం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. సో ఈ మంత్ ఎండింగ్లో రిజల్ట్స్ అనేటివి